స్వామి స్మరణానంద గిరిజీ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. అజ్ఞానం అంధకారమైతే జ్ఞానం వెలుగు. ఆ వెలుగును చూపించే గురువు స్వామి స్మరణానందగిరి గారు. జ్ఞానాన్ని సాధనగా, సాధనను సేవగా మార్చిన ఆధ్యాత్మిక నాయకుడాయన. జ్ఞానం, వినయం, సేవ అనే 3 విలువల సమ్మేళనం. ప్రఖ్యాత యోగుదా సత్సంగ సొసైటీ నిర్వాహకులు పూజ్యశ్రీ స్మరణానందగిరి స్వామివారు, వైఎస్ఎస్ ఇండియా వైస్ ప్రెసిడెంట్. స్వామివారు కెనడా మాంట్రియల్ కాంకార్డియా విశ్వవిద్యాలయం నుండి పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ను, అలాగే ఐఐటి ఖరగ్పూర్ నుంచి పిహెచ్డి పట్టా పొందారు. స్కూల్ ఫైనల్లో ఇంజనీరింగ్ గోల్డ్ మెడల్ సాధించారు. 1985లో స్వామీజీ భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం గారి మిసైల్ ప్రాజెక్టులో శాస్త్రవేత్తగా చేరాలా లేదా కెనడాలోని విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా చేరాలా లేదా సన్యాసాశ్రమాన్ని స్వీకరించాలా అనే ఒక సందిగ్ధావస్థలో ఉన్నప్పుడు సన్యాసాశ్రమాన్ని స్వీకరించి వైఎస్ఎస్ తరఫున వారు ఎన్నో సేవల్ని చేశారు. 100 గ్రేట్ ఐఐటియన్లు అనే పుస్తకంలో స్థానం లభించిన టెడ్ టాక్ స్పీకర్, వైఎస్ఎస్ వైస్ ప్రెసిడెంట్ స్వామి స్మరణానందగిరి. వారిని క్లుప్తంగా మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ముఖ్య అతిథి వారు. దయచేసి 1 మినిట్ లోపే మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి అండి. సాయంత్రం చాలా పెద్ద కార్యక్రమానికి చిరంజీవి గారు వెళ్ళాలి. మన ప్రాచీన ఋషులు నిజంగా చెప్పాలంటే ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు, అవర్ ఏన్షియంట్ రిషీస్ ఆర్ రియల్ స్పిరిచువల్ సైంటిస్ట్. శతాబ్దాల పాటుగా పరిశోధన చేసి ఒక మూల సిద్ధాంతాన్ని తెలుసుకున్నారు. అదేంటంటే మనసు, శ్వాస రెండింటి మధ్య సంబంధం ఉన్నది. ఇట్స్ డిఫికల్ట్ టు కంట్రోల్ మైండ్. మనసును సులభంగా కంట్రోల్ చేయలేం కదా, కానీ శ్వాస ద్వారా మైండ్ మనం కంట్రోల్ చేయగలం. అంతేకాదు ఎలా చేయాలో కూడా శ్వాస పద్ధతులు, ప్రాణాయామ పద్ధతులు ఇచ్చారు. అదే పరమశివానందుడు ఒక యోగాత్మని విని ఉంటారు. ఆయన ప్రపంచవ్యాప్తంగా ఈ క్రియోగాన్ని వ్యాప్తం చేస్తున్నారు. తద్వారా ప్రాణాయామం చేస్తూ మైండ్ కంట్రోల్ వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ధ్యానం ఎలా చేయాలో తీసుకున్న వాళ్ళంతా తప్పకుండా ధ్యానం చేస్తారంటారు. ఎందుకంటే ధ్యానం చేస్తే అంతర్గతంగా ఉన్న ఆనందాన్ని ప్రత్యక్షంగా మనం చవి చూసాం. ఇది యోగా సత్సంగ సొసైటీ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అందరికీ చెప్తా ఉంది. ఈ యోగా సత్సంగ యొక్క దీన్ని గుర్తించి ఈ పురస్కారం ఇచ్చినందుకు 1990